హాయ్ అండి, వెల్కమ్ టు స్మార్ట్ అక్షర. ఈరోజు వీడియో ఏంటంటే మేము జనవరి 11న పెద్దగట్టు జాతరకు వెళ్ళాము. ఈ జాతరని లింగమంతుల స్వామి జాతర లేదా గొల్లగట్టు జాతర అని కూడా అంటారు. తెలంగాణలోని రెండవ అతిపెద్ద జాతర ఇది. ఈ జాతర సూర్యాపేట దగ్గర దురాజ్పల్లి అనే ఊర్లో జరుగుతుంది. 2 సంవత్సరాలకు ఒకసారి ఈ జాతర జరుగుతుంది. ఒకసారి ఈ జాతర జరిగితే ఒక ఇయర్, ఇంకో ఇయర్ ఏమో సమ్మక్క సారక్క జాతర జరుగుతుంది. ఈ 2 జాతరలు ఆల్టర్నేట్గా జరుగుతూ ఉంటాయి. ఈ జాతరకు ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ లింగమంతుల స్వామి అంటే శివుడు అన్నట్టు. ఈ జాతరకి ఎక్కువ గొల్లలు వస్తారు. ఈ ఇయర్ సమ్మక్క సారక్క జాతర కదా, నెక్స్ట్ ఇయర్ లింగమంతుల స్వామి జాతర. కానీ మాకు ఒక మొక్కు ఉండడం వల్ల ఈ ఇయరే చేసుకుంటున్నాము. మా తమ్ముడు వాళ్ళ పిల్లలు ఇద్దరికి పుట్టెంటికలు తీయించేది ఉంది, అందువల్ల ఇప్పుడే తీయించాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇయర్కి అయితే వాళ్ళ ఏజ్ ఎక్కువ అవుతుంది కదా అని ఇప్పుడు తీస్తున్నాము. జాతర టైంలో అయితే ఇలా ప్రతి ఇంట్లో ఇలానే సెలబ్రేట్ చేస్తారు. ప్రతి ఒక్క ఇంటి నుండి గంప ఎలదీస్తారు. దాదాపు చాలామంది మొక్కుకుంటారు. అందరూ ఒకే రోజు జాతరకి వెళ్తారనమాట. జాతర టైంలో ఊరు మొత్తం అదే హడావిడి సందడి ఉంటుంది. ప్రతి ఇంట్లో ఇలానే వచ్చి డ్యాన్స్లు వేస్తూ ఉంటారు. లైన్గా ఒక ఇంటి తర్వాత ఒక ఇంటికి వెళ్ళి గంపని వెళ్ళదీస్తారు. ఆ ఇంటి ఆడబిడ్డ గంపనెత్తుకుంటారు. ఈ జాతరకు ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే గొల్లల సంస్కృతి సాంప్రదాయాలను, వాళ్ళు వెనక నుండి పాటిస్తున్న ఆచార వ్యవహారాలు ఇప్పటికీ ఇవన్నీ ఉన్నాయి, వాళ్ళు ఇవన్నీ ఇప్పటికీ పాటిస్తున్నారు అని, వాటిని వాళ్ళు కాపాడుకుంటున్నారు అని చెప్పుకునేటటువంటి ఒక పెద్ద గొల్లల జాతర ఇది. నేనైతే ఫస్ట్ టైం మా తమ్ముడు పుట్టెంటికలప్పుడు వెళ్ళాను. నెక్స్ట్ మా అక్క మ్యారేజ్ సెటిల్ అయ్యాక మా నాన్న మొక్కుకున్నాడంట మ్యారేజ్ మంచిగా జరగాలి అని లింగమంతుల స్వామిని. మొక్కుకోగానే అన్ని పనులు టకటక జరిగిపోయాయంట. అందుకే మా నాన్నకి అమ్మకి చాలా నమ్మకం అన్నమాట లింగమంతుల స్వామి అంటే. మా అక్క మ్యారేజ్ ముందు మా నాన్న మమ్మల్ని అందరినీ, మాతో పాటు ఇంకా చాలామందిని, మా రిలేటివ్స్ని కూడా తీసుకెళ్ళాడు. అప్పుడు చాలా ఎంజాయ్ చేసాము, చాలా హ్యాపీగా అనిపించింది. అప్పుడు చిన్న ఏజ్ కదా, ఇంకా చాలా ఎంజాయ్ చేసాము. అప్పుడు నేను హాస్టల్లో ఉంటే మా హాస్టల్ దగ్గరికి వచ్చి మరీ నన్ను తీసుకొని అట్నుండి అట్టే తీసుకెళ్లారు. ఈసారి గంపని నేనే ఎత్తుకుంటున్నాను. మా పిన్ని నాకు ఎత్తింది. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నాకంటే పెద్దవాళ్ళు 2 ఉన్నారు, కానీ వాళ్ళు రాలేదు, డైరెక్ట్గా జాతరకే వచ్చారు. ఇంటికి రాలేదు కాబట్టి ఆ ఛాన్స్ నాకే వచ్చింది. ఈ గంపని ఎత్తుకొని వెళ్తూ ఉంటే అందరూ ఇంటి ముందు నీళ్ళు ఆరబోస్తారు. ప్రతి ఒక్కరు బయటకు వచ్చి చూసి గంపని మొక్కుకుంటారు. వాళ్ళు కూడా గంపతో పాటు సెంటర్ వరకు వస్తారు. అక్కడ వెహికల్ ఉంటుంది, అక్కడ వరకు నడుచుకుంటూ వెళ్ళాలి. ఇలా డ్యాన్స్లు వేసే వాళ్ళందరూ రెడ్ కలర్ షార్ట్స్ లాంటివి వేసుకుంటారు. వాటికి గజ్జెలు ఉంటాయి. డ్యాన్స్ వేస్తూ ఉంటే ఆ గజ్జెల సవ్వడితో, డప్పుల చప్పులతో గంపతో పాటు వీళ్ళు కూడా వస్తూ ఉంటారు. సౌండ్ పెడతాను, ఒకసారి మీరు కూడా చూసేయండి.
సెంటర్కి వెళ్ళగానే అక్కడ టెంపుల్ కనిపిస్తుంది. అది మా ఊరు రామాలయము. సెంటర్లో మేము వెళ్ళేసరికి వెహికల్ రెడీగా ఉంది. సెంటర్లో కూడా చాలాసేపు డ్యాన్సులు వేశాక అక్కడ నుండి ఇంకా మేము బయలుదేరాము. ఆ వెహికల్లో చలి పెట్టకుండా పైన టాప్ మొత్తం కవరింగ్ చేయించాడు మా బాబాయ్. అస్సలు చలి పెట్టలేదు. మేము చాలా భయపడ్డాం అసలు చలి ఎంత ఎక్కువగా ఉంటుందో అని. కానీ పైన అంతా కవర్ చేసేసరికి చలి అస్సలు లేదు. ఇక్కడ సైడ్కి గొర్రె పొట్టేల్ని కట్టేశారు. మళ్ళీ బ్యాగ్స్ కూడా అక్కడ సైడ్కి వేసేశారు. తర్వాత మేము అందరం కూర్చున్నాము. లాస్ట్లో బాయ్స్ నిల్చున్నారు. బాయ్స్ సేఫ్టీ కోసం అక్కడ రోప్స్ కట్టారు. ఆ పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేశారు, ఒకరి మీద ఒకరు పడుకుంటూ. ఫస్ట్ బస్సే మాట్లాడదాం అనుకున్నారు మా బాబాయ్, కానీ ఇంతమంది బస్సులో సరిపోరని ఈ వెహికల్ మాట్లాడారు. 10కి బయలుదేరితే ఇక్కడికి వచ్చేసరికి 2:30 అయింది. ఇక్కడ కనిపిస్తుంది కదా, అదే ఫంక్షన్ హాలు. ఇంతకుముందు అయితే ఈ ఫంక్షన్ హాల్స్ ఏమి ఉండేవి కాదు, ఇప్పుడు కొత్తగా కట్టించారు ఇక్కడ. ఇంతకుముందు ఈ ఫంక్షన్ హాల్ ప్లేస్లో పొలాలు ఉండేవి. ఇంతకుముందు ఎప్పుడు వచ్చినా కూడా ఈ ఫంక్షన్ హాల్స్ ఏమీ లేవు. ఈ చెట్ల కిందనే చలిలోనే ఉండేవాళ్ళం. అసలు ఒక్క రూమ్ కూడా ఉండేది కాదు. ఇలా ఫంక్షన్ హాల్స్ ఉండడం వలన చాలా బెటర్ అనిపించింది. ఇంతకుముందు చీకట్లో ఆ చెట్ల కింద అలానే ఉండేవాళ్ళం నైట్ అంతా. అమ్మ వాళ్ళు మాత్రం నైట్ అంతా లేసే ఉండేవాళ్ళు. వాళ్ళు బోనం చేసుకున్న తర్వాత గంప, మళ్ళీ మనం తీసుకెళ్ళిన పొట్టేళ్ళు ఉంటుంది కదా, దాన్ని కూడా గుడి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేశాక కట్ చేసేవాళ్ళు. ఇప్పుడు కూడా ఫస్ట్ వెళ్ళగానే మా పిన్ని మేమందరం స్నానాలు చేసాము. తర్వాత బోనం చేసింది మా పిన్ని. పిల్లలైతే ఇలా పడుకున్నారు. అక్కడ కుండలు దొరుకుతాయి, కుండలో చేయొచ్చు అనుకుంటే అంత ఎర్లీ మార్నింగే 2:30కే కదా, ఎవరు ఇంకా తెచ్చి అమ్మట్లేదు. మేము బోనం చేసుకొని వెళ్తూ ఉంటే అప్పుడే తెచ్చి పెడుతున్నారు అక్కడ అమ్మడానికి కుండల్ని. ఇవన్నీ టెంట్ సామాన్లు కూడా ఇక్కడే మాట్లాడుకున్నాము ఈ రూమ్తో పాటు. మా బాబాయ్ ఒక 1 వీక్ ముందే వచ్చి ఇవన్నీ బుక్ చేసుకొని వెళ్ళారు. తర్వాత మనం వస్తే అప్పటికప్పుడు దొరకవు కదా, ముందే బుక్ చేసుకోవాలి. ఇక్కడ గంపని ఎత్తుకొని బోనంతో సహా పొట్టేల్ని కూడా తీసుకొని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాము. తర్వాత ప్రసాదాన్ని దేవుళ్ళకి పెట్టాక అక్కడ పొట్టేల్ని కట్ చేశారు. నెక్స్ట్ మేము రూమ్కి వచ్చాము. అక్కడికి వచ్చేసరికి టిఫిన్స్కి రెడీ అవుతున్నాయి. వంట మనిషిని కూడా తీసుకెళ్ళాము వెళ్ళేటప్పుడే. నైట్ నుండి అతను అన్నీ రెడీ చేసుకుంటున్నాడు. ఆనియన్స్ కనుక కట్ చేసుకోవడం. మార్నింగ్ ఉప్మా చేశారు, టీ చేశారు, టిఫిన్ చేసి కూర్చున్నాము. ఉద్విత ఎడ్జుడు బాగుందా? బాలే. $400 సంవత్సరాల క్రితం నుండి ఈ జాతర జరుగుతోందంట. ఈ జాతరకి ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఒడిస్సా, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుండి భక్తులు వస్తున్నారు. 16వ శతాబ్దం నుండి ఈ జాతర జరుగుతుందంట. టిఫిన్ చేశాక దర్శనం చేసుకోవడానికి మేము టెంపుల్కి వెళ్ళాము. అంటే గుట్టపైకి వెళ్ళాలి, మెట్లుంటాయి, మెట్లు ఎక్కి వెళ్ళాలి. ఇప్పుడు జాతర టైం కాదు కాబట్టి మమ్మల్ని టెంపుల్ లోపల వరకు కూడా ఎలో చేశారు. జాతర టైంలో అసలు దర్శనం చేసుకునేటప్పుడు వెనక నుండి నెట్టేసుకుంటూ వెళ్తూనే ఉంటారు. అసలు మనం నడవాల్సిన పని కూడా ఉండదు, అంత రష్గా ఉంటుంది. గుట్ట ఎక్కగానే దేవాలయ ఆవరణంలో కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ ఉంటుంది. కొబ్బరికాయలు కింద అమ్ముతూ ఉంటారు, అక్కడ తీసుకొని వచ్చి ఇక్కడ కొట్టాము. ఇక్కడ పక్కన కనిపిస్తుంది కదా చెట్టు, ఆ చెట్టుకి చాలా ఉయ్యాలలు కట్టి ఉన్నాయి. పిల్లలు లేని వాళ్ళు ఇక్కడ నైట్ తడి బట్టలతో గుడి చుట్టూ కొరివిదండాలు పెడితే, అంటే గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే పిల్లలు పుడతారని నమ్మకం. నైట్ అయితే ఇక్కడ చాలా చలిగా ఉంటుంది.
నెక్స్ట్ పిల్లలకి పుట్టెంటుకలు తీశారు. ఇద్దరు బాగా ఏడుస్తున్నారు ఒకరిని చూసి ఒకరు. జాతర అప్పుడైతే అసలు ఇంత ఫ్రీగా అస్సలు ఉండదు, చాలా రష్గా ఉంటుంది. రీసెంట్గా జరిగిన పంచాయతీ ఎన్నికలలో మా బాబాయ్ ఉప సర్పంచ్గా గెలిచారనమాట. అందుకే చాలామందిని ఫ్రెండ్స్ని పిలిచారు. వాళ్ళందరూ కార్స్ వేసుకొని మార్నింగ్ వచ్చారు. టెంపుల్ చుట్టూ ఒక రౌండ్ వేసి వెళ్ళేసరికి లంచ్ మొత్తం ప్రిపేర్ చేసి ఉంచారు. వెళ్ళి లంచ్ చేసాము. లంచ్ తర్వాత ఫంక్షన్ హాల్ ముందు ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. అది ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితందంట. అక్కడ కూర్చొని రిలాక్స్ అయ్యాము. దాని చుట్టూ గద్దెలాగా ఉంటుంది, అక్కడ చాలా బాగుంది. తర్వాత అక్కడ బ్యాంగిల్స్ కొనుక్కొని కొన్ని షాపింగ్ చేసి ఈవినింగ్ మళ్ళీ రిటర్న్ అయ్యాము. అంతే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మీలో ఎవరైనా ఈ జాతరకి వెళ్ళారా? వెళ్తే కామెంట్ చేయండి.